వందనములు. నా పేరు ఎన్ ఆశాజ్యోతి. ఏసన స్వరం అను ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనములు. మా నాన్నగారైన ఏసన్న గారు ఇప్పుడు వాక్య సందేశాన్ని. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు నేను మీకు అందించాలని, ప్రత్యేకంగా పునరుద్ధానుడైన తర్వాత యేసు పలికినటువంటి 7 మాటలను కూడా ఈరోజు మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద 7 మాటలు ఆయన పలికారు. ఆ శిలువ మీద పలికిన 7 మాటలు ప్రపంచానికి అద్భుతంగా ఆకర్షణకరంగా మారాయి. ప్రపంచమంతా కూడా యేసు శిలువలో మాట్లాడిన మాటలను బట్టే మాకు శాంతి సమాధానము అని పొగుడుతూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈయన పునరుద్ధానుడయ్యాడు. లోకములో ఉన్న అనేక మంది దేవుళ్ళుగా చలామైనటువంటి వారంతా కూడా సత్య సమాధుల్లోనే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా తిరిగి లేచినట్టుగా లేఖనాలు లేవు. ఏ గ్రంథాల్లో కూడా మేము బ్రతికాము అని చెప్పడానికి వీలు కలగలేదు. ఎందుకంటే తిరిగి మృత్యువును గెలిచి లేచినటువంటి వాడు ఒక యేసయ్య మాత్రమే. ఈయన సర్వశక్తుడై ఉన్నాడు, ఈయన గొప్పవాడై ఉన్నాడు, ఈయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఈయన లోకమును కూడా తారుమారు చేసిన వాడై ఉన్నాడు. గొల్గొతా పరిస్థితుల్లో అన్ని శ్రమలు కూడా అనుభవించి మానవుల యొక్క శ్రమలు శిలువ అనేది తెలిసి ఆ శ్రమలలో మానవ జీవితాలను వెలిగించాడు. దేవుడు తను చనిపోయి మానవ జాతిని వెలిగించాడండి. తను చనిపోయి అలాగే పాతిపెట్టబడ్డవాడు అలాగే ఉంటే దేవుడు అని అనరని ఆయన మృత్యువును గెలిచి మరలా తిరిగి లేచాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని వాక్యం చెలవిస్తుంది. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 1 నుంచి 6 వచనం వరకు చదువుకుంటూ పోతే, ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధుల ఆ తోట వద్దకు వచ్చినప్పుడు ఆ రాయి దొర్లింపబట్టం చూస్తారు. ఆ రాయి దొర్లించబడిన తర్వాత ఏంటి, నా ప్రభువును ఎవరో తీసుకుని పోయారు, ఎవరో లేపుకొని పోయారు, కనీసం శవాన్ని కూడా ఉంచలేదని చెప్పి అక్కడ మగ్దలిని మరియా, వేరొక మరియా, ఈ విధంగా వారు అక్కడ వెతుకుతున్న సమయంలో దేవదూత ఒక ప్రత్యేకమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించింది. దేవదూత వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన సజీవుడై లేచాడు, మీరెందుకు ఆయన్ని వెతుకుతున్నారు? ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, ఈ మందిరమును పడగొట్టండి, 3 దినముల్లో తిరిగి కట్టెదను. శాస్త్రులు పరిచయులంతా కూడా ఆ సమయంలో ఆ స్థలంలో నివేరపోయారు, ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈయన చంపేస్తే అన్నట్టుగా వారి తలంపు కలగలేదు. కానీ ఈ మందిరాన్ని దాదాపు సొలొమోను మహారాజు దాదాపు 47 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కడితే, ఈ దేవాలను పడగొట్టండి, ఈ దేవాలను పడగొడితే నేను 3 రోజులు కడతానంటున్నాడు ఏంటని చెప్పి ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారు. కాబట్టి ఆ మర్మం వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెలవిస్తుంది. అక్కడ ప్రభువారు అంటున్నారు, ఈ మందిరమును పడగొట్టండి అంటే నన్ను చంపేయండి, నేను తిరిగి మరలా 3వ దినమున తిరిగి లేస్తాను. పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలను దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పరలోక సంబంధమైన దేవుడు నన్ను లేపుతాడు అన్నటువంటి సంబంధాన్ని అక్కడ అనేక మంది తెలియజేస్తున్నాడు. దేవుని నిరీక్షణ కలిగిన వాడై ఉన్నటువంటి యేసయ్య ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడని చెప్పి ఆ దూత ప్రకటించినప్పుడంట వారు వెతకటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దూత ఆ రాయిని పొర్లించినప్పుడు మహా అద్భుతమైనటువంటి భూకంపం కలిగింది. దేవదూత మెరుపు వలె స్వరూపాన్ని అక్కడ కలిగి ఉంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అదిగో ఆయన కలిగిన మరణాన్ని ఈ భూమి ఆపలేకపోయింది. ఆయన భూమిలో పాతిపెట్ట తర్వాత ఇదిగో ఈ భూమి ఆయన దాచిపెట్టలేకపోయింది. అయ్యా యేసయ్యా, ఈ భూమిలో 3 దినములు దాచిపెట్టమే నాకు కష్టంగా మారిపోయింది, నువ్వు వెళ్ళయ్యా, నువ్వు లేచి వెళ్ళిపోమని చెప్పి భూమి బ్రతిమిలాడింది. సమాధిని గెలిచాడు, రాయిని గెలిచాడు, బండను ఓడించాడు. అలాగే సంఖ్యలను ఆ బండకు కట్టబడినటువంటి సమాధి కట్టబడినటువంటి ఆ సంఖ్యలను తుత్తురీలుగా మారిపోయాయి. నిజంగా
ఆయన పునరుద్ధానాన్ని లోకములో ఉన్న ఏ శక్తి, ఏ పాపపు శక్తి ఆపలేకపోయింది. ప్రియమైన వాళ్ళని గమనిస్తే, దేవుని వాక్యంలో చూస్తే రాను వారు అనేకుడు ఆయన లేస్తాడేమో, అక్కడ రాయబడిన మాట చూస్తే ఈ వంచకుడు లేస్తాడేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కావలి వారు ఆయన చుట్టూ కాపలా కాస్తున్నారు. ఈ కాపలా కాసే వారంతా కూడా అదిగో భూకంపం కలిగిన పరిస్థితుల మధ్య అక్కడ ఎక్కడికక్కడ చెదిరిపోయిన వారుగా కనపడతారు. దూరంగా పడిపోయారు, సచ్చిన వారి వరే పడిపోయారు. ఆ బండ యేసయ్యను ఆపలేకపోయింది ప్రియులారా. ఆ మూత వేయబడ్డ బండ యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. అందును బట్టే ఆయన ఈ శాపాన్ని గెలవటం ప్రారంభమైంది, ఈ లోకాన్ని గెలవటం ప్రారంభమైంది. యేసు చనిపోయి అలాగే సమాధిలో ఉన్నాడు అన్నటువంటి పరిస్థితి కలిగి ఉండకుండా తండ్రి ఆయన లేపాడనే ఒక గొప్ప పునరుద్ధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ప్రకటించాడు. ఆయన అనేక మందికి కనిపించాడు కూడా. అయితే దైవ గ్రంథంలో పునరుద్ధానుడైనటువంటి యేసయ్య దాదాపు 7 మాటలు మాట్లాడారు. అంటే తిరిగి లేచిన తర్వాత కూడా ఈ 7 పునరుద్ధానుడైనటువంటి తర్వాత 7 మాటలకు ప్రాధాన్యత అనేది సంచరించుకోలేదు, కానీ శిలువలో పలికినటువంటి 7 మాటలు ఎంతో ప్రాధాన్యతను సంచరించుకున్నాయి. 7 అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య కాబట్టి యేసయ్య 7 సార్లు మరలా తనను తాను అగుపరుచుకున్నాడని రాయబడింది బైబిల్లో. అయితే ఆయన మొదటి మాటగా చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట రాయబడింది. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? మొదటి మాట, ఆయన భూమిని గెలిచి బండని గెలిచి పునరుద్ధానుడైన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తూ అనేక మంది స్త్రీలు ఆయన్ను ఎత్తుకుపోయారని చెప్పి దుఃఖిస్తున్న ఆ సమయంలో, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? మొదటి మాట. ప్రియమైన వారలారా, మగ్దలేని మరియను ఈయన తన ప్రత్యక్షతను కనపరుచుకుంటున్నాడు. మగ్దలేని మరి ఆ సమయంలో ఆదివారం తెల్లవారుచూ ఉన్నప్పుడంట ఆమె సుగంధ ద్రవ్యములు తీసుకుని వచ్చి వెతుకుతుంది ప్రభువారిని. ఈ మగ్దలేని మరి ఎవరో తెలుసా? 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేని మరియ. ఈ 7 దయ్యములను ఆయన వెళ్ళగొట్టినటువంటి పరిస్థితిని బట్టి ఈమె మరియగా అక్కడ ఆ సమయంలో యేసుని వెతుకుతుంది. 7 దయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత మగ్దలేని మరియకే మొదట ఆయన కనపడ్డాడు. కనపడి ఏమంటాడు తెలుసా? అపవిత్రాత్మ బాధలో ఉన్నటువంటి వారికి విడుదల చేయటం కోసమే నేను వచ్చాను అన్నట్టుగా ఆ మరియతో మాట్లాడుతూ ఒక్కటిగా ఆమెను పరలోక రాజ్యమును చేర్చడం కోసం మొదట పునరుద్ధానాన్ని ఆయన కలిగిన తర్వాత ఆమెకే ఆయన కనపడట్టుగా మనం చూస్తాం. మరియతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. లోక బంధకాలు ఆపడానికి ఒక యేసు తప్ప ఎవరు లేరు, ఎందుకు ఆయన నువ్వు వెతుకుతున్నావు? ఈయన నేను లోకములో ఉన్నప్పుడే చెప్పాను కదా, నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాను కదా, ఎందుకు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? వెతకాల్సిన పరిస్థితి ఏంటి? నేను జీవము కలిగిన వాడనని నీకు తెలియదా? నేను మృత్యువుని గెలిచి తిరిగి లేస్తానన్న మాటలు ఎందుకు నువ్వు అంగీకరించలేదు? ఎందుకు ఇలాంటి సమయంలో నీవు నన్ను వెతుకుతున్నావని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మొదటి మాటగా ఆ సమయంలో తిరిగి లేచిన తర్వాత మాట్లాడాడు. అయితే రెండవదిగా చూస్తే ప్రియమైన వాళ్ళు గమనించండి, దైవవాక్యంలో రాస్తాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనములో మరియా అని పిలిచెను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ మగ్దలేని మరియా ఏడుస్తూ దుఃఖిస్తూ నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయారు, నా దేవుని దేహాన్ని చూసుకునే పరిస్థితి కూడా నాకు కల్పించలేదు. వీరు తెల్లవారుచుండగా, వాస్తవంగా స్త్రీలు ప్రియులారా తెల్లవారు సమయంలో సమాధుల తోటకు రావటానికి భయపడతారు. అయితే ఈ స్త్రీలు యేసయ్య తిరిగి లేస్తాడన్న సంగతిని గ్రహించి అదిగో ఆ సమయంలో అక్కడికి వచ్చిన తర్వాత ఆయన కనిపించకపోయేరకు ఆయన వెతకటం ప్రారంభిస్తాడు. వెతకటం ఎప్పుడైతే వాళ్ళు ప్రారంభిస్తారో ఆ సమయంలో ఆయన మరియకు తనను తానుగా కనపరుచుకుంటున్నాడు. రెండవ మాటగా ఆమెతో ఏమని పిలుస్తున్నాడు? మరియా అని పిలిచెను. అంటే లోకములో మరణించిన తర్వాత కూడా తన పేరు
మరణించిన తర్వాత కూడా తిరిగి లేసే ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఉంది. ఆ పేర్లు కూడా జ్ఞాపకము ఉంటాయి. ఆ జ్ఞాపకం ప్రకారమే యేసు నిన్ను మరియా అని పిలిచినని చెప్పి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ వ్రాయబడ్డ మాటలు చూస్తే పునరుద్ధారుడైన ప్రభు మరియను చూచి పేరు పెట్టి పిలుచుట. మగ్దలేని మరియా ప్రభువుని చూసి ఏమంటుంది? ప్రభువుని గుర్తించి రబ్బూని అని పిలిచాను. అంటే ఆయన్ను కూడా ఈమె గుర్తించిందంట, ఈమెను ఆయన గుర్తించాడంట. చనిపోయి లేచిన తర్వాత ప్రియమైన వాళ్ళరా మరియను ఆ యొక్క ప్రభువారు పిలిచారు, మరియా అని పేరు పెట్టి పిలిచారు. అయితే ఆమె కూడా ఏమని చెప్తుంది? రబ్బూని, ఓ బోధకుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చాలా అద్భుతమైనటువంటి సంకల్పం. రెండవ మాటగా మనం చూస్తున్నాం, మరియను ఆయనకు జ్ఞాపకం వచ్చే పేరు కలిగిందిగా ఉండింది. దాన్ని బట్టి అదిగో ఆ ఇద్దరి సంభాషణ ఒక ప్రత్యేకమైనదిగా ఇక్కడ బైబిల్లో మనకు కనపడుతుంది. మూడవ మాట చూస్తే దేవుని వాక్యములో మనం మూడవ మాట చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనములో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముద్దు పెట్టుకొనవద్దు. యేసు పునరుద్ధారుడైన తర్వాత మగ్దలేని మరియతో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు? నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు, నన్ను తాకొద్దు. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? మహిమలో ఉన్నాను. నా తండ్రిని దేవుడు నన్ను లేపాడు. ఇప్పుడు ఎవరు కూడా నన్ను తాకడానికి వీల్లేదు, నన్ను ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి మీరు అలాగే ఆగండి అని చెప్పి అంటూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాడి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. ప్రియమైన వారలారా, నా సహోదరులు ఏవైతే, నా శిష్యులైతే ఎంతమంది ఉన్నారు? అట్టి వారి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పంటున్నాడు? ఆయన పరలోకానికి ఎక్కిపోచున్నాడు, ఆయన పరలోక రాజ్యములు, ఆయన సర్వ సత్యమని, అది ఆ పరిస్థితుల మధ్య తండ్రి దగ్గర ఉండబోతున్నాడు సంగతిని నేను లేచాను అన్న సంగతిని తెలియజేయమని చెప్పి ఇక్కడ మూడవ మాటగా దేవుడు లేచిన తర్వాత అక్కడ మాట్లాడటం జరిగింది. కనుక దేవుని వాక్యం మనం చూస్తే 4వ మాటగా చూస్తే, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. సమాధానకర్త అయిన దేవుడు అని రాయబడింది బైబిల్లో. ఎందుకైనా భయాందోళనలో ఉన్న మనుష్యులు, తలుపులు మూసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య నిలిచినటువంటి మనుష్యులు, బట్ ఇక్కడ పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. అంటే లోకపు యొక్క కట్లు మీరు ఇప్పబడతాయి, లోకములో ఉన్న శ్రమలు మీరు ఇంకా పొందుకోలేరు, లోకములో ఏ మనుష్యుడు మిమ్మల్ని ఏమి చేయలేడు. నా రక్షణ, నేను అనుగ్రహించినటువంటి గొప్ప రాజ్యం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది, ఎప్పుడు కూడా మీరు సత్యములో నడిపించబడతారు. కాబట్టి మీకు సమాధానము కలుగునుగాక. అంటే అశాంతిలో ఉన్న వారికి ఆయన ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని కలిగిస్తున్నాడు. త్వరగా ముందుకు సాగిపోదాం, ఎందుకంటే సమయము చాలదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోదాం. అందుకే యోహాను సువార్త 14:27లో ఒక మాట రాయబడింది. ఏం మాట అంటే, శాంతి మనకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకును లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయము కలవరనీయకుడి, వెరవనివ్వకుడి. అంటే లోకంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. కలవరపడద్దు, వెరవద్దు. సమాధానకర్త అయినటువంటి నేను నీకు తోడుగా ఉంటున్నాను. నేను పరలోక రాజ్యములకు ఎక్కిపోయిన తర్వాత మీకు సమాధానాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమాధానం వెతుకుతూ సమాధానకర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ మీరు నడవని చెప్పి దేవుని వాక్యములు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐదో మాట చూస్తే తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి అయిన దేవుడు నన్ను ఏ విధంగా లోకంలో పంపాడో స్వార్థ చేయమని,
అదే స్వార్థ నేను చేసినట్టుగా నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. పునరుద్ధరణ తర్వాత ప్రభువు శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసుని మీకు అప్పచెప్పాడు కదా. ఆ యేసును నేను లోకములోకి వచ్చి నా తండ్రి పని చేశాను. నేను లోకములోకి వచ్చి అనేక మందికి స్వార్థ ప్రకటించాను. సమరయ, సుకారు, గలిలయ, దెక్కపురు అనే ప్రాంతాలకు నేను అనేకమైన గొప్ప బోధ చేశాను. అనేక మంది ప్రజలు తండోపతండములుగా నన్ను వెంబడించారు. నా రాజ్యములు వారు ఇమిడి ఉండటం కోసం ఒక ప్రత్యేకమైన ఆకర్షణ నేను కలిగి ఉన్నాను. అనేక మంది స్వస్థతలు ఇచ్చాను, అనేక మందికి మేలులు ఇచ్చాను. నా రాజ్యం తండ్రితో కూడుకున్న రాజ్యం అని తెలియజేశాను. కాబట్టి మీరు కూడా సర్వలోకమునకు వెళ్ళి, లోకములో మనుషుల యొద్దకు వెళ్ళి సర్వసత్యాన్ని ప్రకటించండి. మీ దేవుడైన యేసు మృత్యువుని గెలిస్తే తిరిగి లేచాడు. లేచిన తర్వాత కూడా ఈ విధంగా 7 సార్లు అనేక మందితో మాట్లాడాడు అని చెప్పండి. నా సంగతులను మీరు అనేక మందికి బోధించినప్పుడు నా యొక్క రాజ్య స్వార్థ, నా పరలోకపు రాజ్య వార్త అనేక మందికి తెలియజేయబడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి నేను చెప్పినట్టుగా స్వార్థం చేయండి, నేను చెప్పినట్టుగా దేవుని వాక్యమును ప్రకటించండి, అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి. దేవుని బిడ్డలు గమనించండి. ఈ విధంగా 5వసారి తనను తాను ఆయన కనపరుచుకున్నట్టుగా దైవ గ్రంథంలో వ్రాయబడింది. 6వ మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనములో చూస్తే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. దేవుడైనటువంటి క్రీస్తు మన విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. నేను లేని అన్న సంగతిని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం రావద్దు. ఎప్పుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఎప్పుడు కూడా నేను నీతో పాటుగా ఉన్నవాడనుగా ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? అవిశ్వాసివి కావద్దు, విశ్వాసిగానే ఉండాలి. నీ విశ్వాసము వృద్ధి కలిగిందిగా ఉండాలి. అంటే దేవుడంట మన విశ్వాసాన్ని వృద్ధి చేయవాడంట. మన విశ్వాసాన్ని ఆయన పరలోక రాజ్యం నడిపించేవాడంట. విశ్వాసంలో తోమ ఊగిసలాడుతున్నాడు. ఈ అవిశ్వాసంలో అతడు ఎప్పుడైతే ఊగిలాడుతూ నేను ఆయన చేతుల గాయాల్లో నేను చేయబెట్టి చూడాలి, ఆయన డొక్కలో నేను చేయబెట్టి చూడాలి, అంత మాత్రాన ఆయన కనపడనంత మాత్రాన నేను నమ్మను, నేను ఎప్పుడైతే చేయబెట్టి ఆయన గాయాలను నేను నా చేయబెట్టి చూస్తేనే అప్పుడే నమ్ముతానన్నాడు. అందుకే ఏమన్నాడైనా, అవిశ్వాసి కావద్దు తోమా, విశ్వాసి అవ్వు. ఇంకేమన్నాడు తెలుసా? నా వ్రేలు ఆ యొక్క మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్పాను. నేను ఆ యొక్క గాయాల్లోనే నా వేలు పెడితేనే నిజమైనటువంటి యేసుని నమ్ముతాను, కానీ ఆయన తిరిగి లేచాడని నేను నమ్మనని చెప్పి అన్నప్పుడు ఆయన పలికినటువంటి 6వ మాట, తోమా, ప్రభువారు అంటున్నారు, ప్రియులారా, హృదయ రహస్యములైన దేవుణ్ణి నీవు గాయాల్లో ఏళ్ళు పెట్టి ఇంకా రేపాలనుకుంటున్నావు అని ఆయనను కోప్పడక ప్రభువారు, తోమా, నేను నీ దేవుడను, ఇదిగో గాయాలు, ఇవిగో నా డొక్కలో బల్లెపోటు, ఈ గాయాల్లో నీ వేలుబెట్టి చూసి నమ్మయ్యా అని చెప్పి అక్కడ ప్రభువారు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చేయి చాపి తోమాను ఆప్యాయంగా పలకరిస్తున్నప్పుడు తోమా తనను తాను సిగ్గుపడుతూ ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను నీతో ఉన్నాను, నీతో జీవించాను, నీ వాక్యం విన్నాను, అద్భుతంగా నీ సంకల్పంలో నేను జీవించాను, కానీ నేను అవిశ్వాసమైపోతున్నానేమో క్షమించమన్నప్పుడు నీవు విశ్వాసివై నడుమని చెప్పి ఇక్కడ 6వ మాటగా తోమాతో మాట్లాడిన మాట మనం చూస్తాం. ఆయన లేచిన తర్వాత మాట్లాడిన మాటలండి ఇవి. 7వ మాట చూద్దాం. నీవు నన్ను నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. నీవు నన్ను నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. నాతో ఉన్నావు, నాతో తిన్నావు కదా, నాతో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు నువ్వు చూశావు, కానీ నన్ను నమ్మలేదు.
నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనే మాట ప్రకారంగా నువ్వు నడవలేదు కాబట్టి తోమా, చాలా జాగ్రత్తగా ఆలోచించు. నేను లోకములో ఉన్నప్పుడు లోక పరిస్థితులను రకరకాలుగా నేను మార్చినప్పుడు నీవు ఏమైపోతున్నావో అర్థం కాని పరిస్థితిగా ఉంది. కాబట్టి నీవు ఏం చేయాలి? నువ్వు చూచి నమ్మటం కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. చాలామంది విశ్వాస జీవితంలో తర్వాత కాలంలో చూడకుండానే యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప రక్షకుడు, ఆయన పునరుద్ధానము కలిగిన వాడు, ఆయన పరలోక రాజ్య వాసి, తండ్రిని దేవుడు ఆయన లేపాడు. ఆయన లేపిన తర్వాత ఆయన బండను గెలిచి పైకి లేచి అనేక మందికి తనను తాను కనపరుచుకొని 7 విధాలుగా 7 రకాలుగా ఆయన అనేక చోట్ల తనను తాను కనపరుచుకొని మాట్లాడాడని చెప్పి తెలియజేయబడాలి. కనుక నీవు నమ్మాలని చెప్పి తోమాతో మాట్లాడినటువంటి మాట 7వ మాటగా మనం చూస్తాం. ఈ 7 మాటలు యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఆయా స్థలాల్లో మాట్లాడినటువంటి శిష్యులతోనూ అదేవిధంగా స్త్రీలతోనూ మాట్లాడినటువంటి మాటలు. కనుక జాగ్రత్తగా గమనిస్తే సాధు సుందర్ సింగ్ ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. క్రీస్తు ప్రభువారు సుందర్ సింగ్ ప్రత్యక్షపరచుకొని, సుందర్ నీవు లేచి నడుము, సువార్త ప్రకటించుము, లేచి నడుము, సువార్త ప్రకటించుము, నీవు దేవుని వాక్యానుసారణ పరిస్థితుల మధ్యన ముందుకు వెళ్ళుము, నీవు ముందుకు నడవాలని చెప్పినప్పుడు సుందర్ సింగ్ దేవుని వెంబడించాడు. చూడకనే ప్రియమైన వాళ్ళారా ఆయన నమ్మాడు, గొప్ప సంఘాలు కట్టాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ఈ యొక్క మాటలు మనం గ్రహిస్తున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యం మనం చలవిస్తున్న మాట ఏంటంటే 7 రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత కూడా అనేక మందితో మాట్లాడి మనలో ఒక ఉత్తేజాన్ని నింపాడు. ఒక ఉత్తేజమైన పరిస్థితిని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. దేవుని నామము మనకు మహిమ కలుగును గాక. ఈ ఉద్దేశంలో చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని రాజ్యమునకు వారసులు అవ్వండి. ప్రియులారా, అవిశ్వాసంతో లోకములో మీరు అలాగే ఉండొద్దు. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళండి. విశ్వాస జీవితంలో మీ జీవితాలను వెలిగించుకోండి. గొప్పగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ రాకడ, 2వ రాకడ కూడా ఉంది. కాబట్టి ఆ 2వ రాకడలో అనేకమైన గొప్ప సంఘంగా చేర్చబడినటువంటి సూలమిత సంఘంగా మార్చబడి దేవుని రాజ్యాన్ని ఎత్తిపట్టుకునే విధంగా మీరు ముందుకు నడవాలని ప్రభువు పేరున జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఎపిసోడ్ దాసరి పాపులమ్మ, దర్శి మండలం, రామచంద్రాపురం అనే గ్రామం. ఈమె వారి కష్టార్జితంలో నుండి ఈ ఎపిసోడ్ మీకు స్పాన్సర్ చేస్తున్నారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నేనైతే వారి కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరైనా మరి స్పాన్సర్ చేయాలని ఆశ కలిగిన వారు ఉంటే మీరు మా ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి. ఇంకా ప్రార్థన అవసరత ఏదైనా మీకు కలిగి ఉంటే మాకు మీరు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. దయ్యములతో, బాధలతో, శ్రమలతో, ఇరుకులతో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతిని వెలిగిస్తాడన్న సత్యాన్ని మీరు కలిగి ఉండి ఆయన నమ్మండి, ఆయన రాజ్యాన్ని కట్టండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రభువా, శిలువ మీద పలికినటువంటి 7 మాటలు ఎలాగున్నాయో, పునరుద్ధానుడైన తర్వాత కూడా 7 మాటలు ప్రభువా మీరు అనేక మందికి తనను తానుగా మీరు కనపరుచుకొని పలికిన మాటలను ఈరోజు మేము ధ్యానం చేశాం. ప్రభువా, ఈ 7 మాటల్లో ఉన్న సత్యాలను ప్రభువా మేము గ్రహించి మీ రాజ్య వారసులుగా ఉండడానికి కోసం మార్గం చూపించమని దేవా, ఇదిగో ఈ యొక్క ఎపిసోడ్ని స్పాన్సర్ చేసినటువంటి దాసరి పాపులమ్మ వారి ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు మీరు దీవించండి. నీ కృపలో వదిలించి మహిమ పొందమని, ఎందరైతే ప్రభు ఈ వాక్యాలను ప్రభు వారు వింటున్నారో అట్టి వారికి శాంతి సుఖములు కలిగింపజేసి నీ కృప వదిలి చేయమని, అనేక మందిని రాజ్యములకు వారసులకు ప్రభువా మీరు ప్రేరేపించమని, ఇదిగో ఈ ప్రభువా ఈ యొక్క టీవీ వర్తమానములు ఇంకా ఆశీర్వాదకరంగా అనేక మందికి ఉండటానికి నీ కృపలో మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.